గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన డబుల్ రోడ్ నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లించిందని కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మొంగాని మనోహర్ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మొంగాని మనోహర్ ఆధ్వర్యంలో 14 కోట్ల డబుల్ రోడ్ నిధులను మళ్లించినందుకు గాను కేటీఆర్ సేన నాయకులు చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ ముస్తాబాద్ నుండి మోయనకుంట వరకు 14 కోట్ల నిధులు మంజూరు చేసి శిలాఫలకం వేస్తే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ఉన్నందున పనులు జరగలేదని, ఎన్నికల అనంతరం కాంట్రాక్టర్తో ప్రభుత్వం అగ్రిమెంట్ అయ్యాక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 14 కోట్ల నిధులను మళ్లించడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ స్థానిక నాయకులకు అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే డబుల్ రోడ్ నిధులను తీసుకొచ్చి రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ రాష్ట్ర సేన అధ్యక్షులు మొంగాని మనోహర్, యూత్ అధ్యక్షులు శ్రీలం స్వామి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జహంగీర్, కోడే శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, కేటీఆర్ సేన మండల అధ్యక్షులు దిలీప్, నరేంద్రచారి, కేటీఆర్ సేన యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 14 కోట్లను R&B మినిస్టర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు 14 కోట్ల వరకు మా గత ప్రభుత్వం ఇచ్చిన పనిని కూడా మీరు మళ్ళా తీసుకొచ్చి చేపించేటువంటి సత్తా మీ దగ్గర లేకపోవడం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. రాబోయేటువంటి స్థానిక సంస్థలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. ప్రజలు మౌనంగా ఉన్నారు, ఏం చేయాలని అనుకోకూడదు. ప్రజలు బాగా విఘ్నులు, ప్రజలకు అన్ని తెలిసి ఉంటాయి, అందరూ మాట్లాడరు, ఏదో సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సమయం వచ్చినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈరోజు దుబ్బాక పోయేటువంటి ప్రధాన రహదారి ఏదైతే ఉందో మద్దికుంట, ముస్తాబాద్ టౌన్, మద్దికుంట, మోయినకుంట ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కేటీఆర్ గారు 14 కోట్లతో నిధులు మంజూరు చేస్తే ఈరోజు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఈ 14 కోట్ల వర్కును తీసుకుపోయి వాళ్ళ కాన్స్టిట్యున్సీకి తరలించడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిధులు తెచ్చే సాధన కాదు, తెచ్చిన నిధులు కాపాడుకునే సాధన కూడా అయితలేదని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు దుబ్బాక రోడ్డు శాంక్షన్ చేసే దిశగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా మోయినకుంట, మద్దికుంట, ముస్తాబాద్ పట్టణ ప్రజల సహకారంతోనే ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ రోడ్డు శాంక్షన్ చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి అవసరమైతే పాదయాత్ర ద్వారా కలెక్టర్ ఆఫీసు, దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ముట్టడిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు చేసిన పనుల గురించి కాదు, ఈరోజు మీరేం చేస్తారు మేము ఒకటే అడుగుతాం. నిధులు తెచ్చే సాధన కాదు, తెచ్చిన నిధులు కూడా వాడుకోరాకపోతే మీరు ఎందుకు మీ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈరోజు గూడ్గా స్పందిస్తున్నాం అని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.